మత్తయి సువార్త 15వ అధ్యాయంలో నిన్నటి దినాన మనం మతానికి, మార్గానికి అనగా మనుషులు కల్పించినటువంటి పద్ధతులకి, దేవుడు పెట్టినటువంటి మార్గానికి చాలా క్లియర్‌గా, చాలా చక్కగా మనం ఎన్నో విషయాలను మనం తెలుసుకున్నాము. అందులో భాగంగా తూరు, సీదోనుల ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒకరి జీవితంలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుత కార్యాన్ని, అదేవిధంగా రోగములతో పీడించబడుతున్నటువంటి వారిని, దెయ్యములు పట్టినటువంటి వారిని దేవుడు స్వస్థతపరిచినటువంటి సందర్భాలు, అదేవిధంగా మరి ఆకలిగొన్నటువంటి వారికి యేసుక్రీస్తు వారు ఏ విధంగా రొట్టెలను ఆశీర్వదించి, దీవించి అనేక మందికి, కొన్ని వేల మందికి పంచిపెట్టారో మనం చూసాం. 16వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళంతా 16వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, అప్పుడు పరిసయ్యులను, సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక్రియను తమ చూపమని ఆయనను అడగగా ఆయన ఇట్లనెను, ఏమండి ఇప్పుడు దాకా జరిగినవన్నీ సూచక్రియలు కాదంటారా? సూచక్రియలే, కానీ వారు ఏమడుగుతున్నారంటే ఆకాశంలో నుంచి చూపించాలంట. అంటే మనం ఈ రకమైనటువంటి మనుషుల గురించి మనం చూస్తూనే వచ్చాం. మత్తయి సువార్త ప్రారంభంలో నుంచి మనం గమనిస్తూనే వచ్చాం. అంటే ఎప్పుడు కూడా నిజమైనటువంటి వాక్యాన్ని వ్యతిరేకించేవారు ఒక మ్యూజిక్ కంపోజ్ చేసినప్పుడు వోకల్స్ ఏ విధంగా, లిరిక్స్ సింగింగ్ చేస్తూ ఉన్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఏ విధంగా అయితే మ్యూజిక్ వస్తా ఉంటదో, బహుశా వీళ్ళు కూడా ఆ విధంగానే దేవుని యొక్క విషయాలను ప్రజలకు అర్థవంతంగా చెబుతూ వెళ్తున్నప్పుడు వీళ్ళు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కాదులే గానీ బ్యాడ్ మ్యూజిక్ వీళ్ళంతా కూడా. అంటే దేవుని యొక్క విషయాలని వీరు తెలుసుకోరు. తెలుసుకున్న వారిని తెలుసుకోనివ్వకుండా అనేకమైన మార్గాలలో ఏ విధంగా అడ్డగిస్తున్నారో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారిని కూడా అలాగే అడుగుతున్నారండి. మీరు నిజంగా మీరొకసారి దేవుని కుమారుడైతే గనక ఒకసారి ఆకాశంలో నుంచి సూచక్రియను చూపించు. ఇంకొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, ప్రస్తుత కాలంలో మనం గమనించామనుకోండి, కొంతమంది మతోన్మాదులు గానీ, కొంతమంది క్రీస్తు విరోధులు గానీ, కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే, బైబిల్‌లో ఉన్నటువంటి విషయాలని తెలుసుకుంటున్నాము అనే భ్రమలో తెలుసుకోకుండా ఎలా ఆలోచిస్తూ ఉంటారంటే, ఫస్ట్ ఈ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ దీనికి మీరు ఆన్సర్ చెప్పండి చూద్దాం. ఫస్ట్ దీనికి చెప్పండి అని చెప్పేసి ఆ ఒక్క దగ్గరే పట్టుకుంటారండి. కాదు బ్రదర్, కాదు సిస్టర్, ఇది మీకు అర్థం అవ్వాలంటే యూ షుడ్ అండర్‌స్టాండ్ ద బేసిక్స్. యూ షుడ్ అండర్‌స్టాండ్ ద థింగ్స్. కొన్ని విషయాలు మీకు అర్థం అవ్వాలి. మీరు ప్రారంభం నుంచి నేర్చుకోండి, మీకు అర్థం అవుద్దని ఎంత చెప్పినా వినరండి. వాళ్ళకి వాళ్ళే జ్ఞానులం అనుకొని మాట్లాడుతూ ఉంటారు. కనుక ఆ కోవకు సంబంధించినటువంటి వారు చాలామంది మన చుట్టుపక్కల కూడా ఉంటారు. చూడండి, యేసుక్రీస్తు వారి దగ్గరికొచ్చి ఆయన అన్ని సూచక్రియలు చేశారు. 5 రొట్టెలు 2 చేపలని అనేక మందికి పంచిపెట్టారు. 7 చేపలను అనేక మందికి పంచిపెట్టారు. అనేకమైనటువంటి దెయ్యములు పట్టినటువంటి వారిని వెళ్ళగొట్టారు. అనేకమైన రోగములతో ఉన్నటువంటి స్వస్థపరిచారు. కుంటివారిని నడిచేలా చేశారు. గుడ్డివారికి చూపునిచ్చారు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని యొక్క జ్ఞానయుక్తమైన విషయాలను చాలా చక్కగా, చాలా వండర్‌ఫుల్‌గా అర్థమయ్యేలా చెప్పినప్పటికీ వీళ్ళు ఎలా ఉన్నారంటే దేవుడు చేస్తున్నటువంటి ఏ ఒక్క దానిని గమనించట్లా. మనుషులు అలా ఉన్నారండి. అందుకే యేసుక్రీస్తు వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి, వారి యొక్క హృదయపు స్వభావాన్ని బట్టి ఆయన అంటున్నారు, యోనాను గురించినటువంటి సూచక్రియ తప్ప ఇంక మీకు ఏది ఉండదు పోండి అన్నారు. అంతే. వ్యభిచారులైనటువంటి చెడ్డతరం వారలారా. ఎందుకు వ్యభిచారులైన చెడ్డతరం వారలారా అంటున్నారంటే, ఒకటే మనం గుర్తుంచుకోవాలండి, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని చూడకుండా, వాక్యపు అంచులలోని విషయాలని ధ్యానించకుండా, వారి మనసులో ఉన్నటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా వ్యభిచారులే. అందుకే యాకోబు గారు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనం చూడొచ్చు. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే 4వ వచనం మనం చూద్దామండి. వ్యభిచారునులారా, చూసారా, వ్యభిచారునులారా అని అంటున్నారు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నారండి. మళ్ళీ చూద్దాం, 4వ వచనం మనం చూస్తే, వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి
శత్రువగును. కనుక ఇలాంటి యాటిట్యూడ్ కలిగి, లోకంతో స్నేహం చేసే యాటిట్యూడ్ కలిగి, దేవుడి దగ్గర నుంచి నాకు అది కావాలి, ఇది కావాలని మనం మొరపెట్టడం కూడా, అడగటం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ వీళ్ళు కూడా వ్యభిచారులైనటువంటి చెడ్డతరము వారితో వీళ్ళు కలిసిపోయి ఉండిపోయి ఏమంటున్నారంటే, ఇదిగో ఆకాశంలో నుంచి ఒక సూచక్రియను మాకు ఒకసారి చూపిస్తావా అని అడుగుతున్నారండి. అందుకే యేసుప్రభువారు అంటున్నారు, మీకు యోనాను గురించినటువంటి సూచక్రియ తప్ప మరి ఇంకేది కూడా ఉండదు, గెట్ అవుట్ అంటున్నారు అంతే. కనుక మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవరికి వాక్యం చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనేది కూడా ఒక స్పష్టత ఉండాలి. చాలా క్లారిటీగా మనం ఉండాలి. కొంతమంది మాట్లాడుతూ అంటూ ఉంటారనమాట, ఏమనంటే బైబిల్ అంతా కరెక్ట్ కాదండి అంటూ ఉంటారు. మరి ఇంకేది కరెక్ట్ అది చెప్పరు. సరేలే, మీ లెక్క ప్రకారంగా, మీ ఆలోచన ప్రకారంగా అనుకుందాం, అది అనుకోవటమే. ఆకాశం కింద పడితే అనేది జరగదు, కానీ అనుకోమన్నారు కాబట్టి ఏదో అనుకుంటే ఒకవేళ, దెన్ వాట్ ఈస్ ద కరెక్ట్ బుక్ ఫర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద గాడ్? దేవుని కొరకు అర్థం చేసుకోవడానికి ఏది ఖచ్చితమైనటువంటి పుస్తకం? ఆధారాలతోటి చెప్పగలగాలి. మనలాంటి వాళ్ళు ఎంత చెబుతున్నా కానీ వినరు కొంతమంది. అప్పుడు అటువంటి వారి విషయంలో మనం ఎలా ఉండాలంటే, చక్కగా యేసుక్రీస్తు మనకి మాదిరి చూపిస్తున్నారు అని అంటే, ఇదిగో మీకు అది చెప్పటమే ఎక్కువ, మీకు అది చేయటమే ఎక్కువ, మీకు ఆ సూచక్రియ తప్ప ఇంకేదో ఉండదు, గెట్ అవుట్ అంటున్నారు అంతే. అదేంటి, ప్రశ్నలు అడుగు ప్రతి వారికి చెప్పమన్నారు కంటే ప్రశ్నలు అడిగే వారికి చెప్పమన్నారు, అంతేగాని విత్తండవాదం చేసే వాళ్ళతోటి కాదు, నిజాన్ని విననటువంటి వారితోటి కాదు, మూర్ఖులతోటి కాదు, పందులతోటి కాదు, కుక్కలతోటి కాదు. కనుక పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి, ముత్యములను పందుల ఎదుట వేయకండి. అమూల్యమైనటువంటి, అద్భుతమైనటువంటి, అమోఘమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను అనగా వాక్యాన్ని మనం ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు, వాక్యానుసారమైన యాక్టివిటీస్లో ఎవరికి మనం పార్టిసిపేషన్ ఇవ్వాలి, ఎవరికి మనం ఇవ్వకూడదు. దేవుని యొక్క పరిచర్య చేసే గొప్ప ధన్యత ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు. నిజమండి, మనం అవకాశాన్ని ఇవ్వాలి. ఎవరికి? దేవుడంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకి. దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగా అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరికి మనం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళలో పొగరు, ఒక రకమైనటువంటి గర్వం వస్తుందండి. అందుకే ఆఫరింగ్స్ కూడా అండి, నా తరపు నుంచి నేను ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి సలహా, దేవుని కృపను బట్టి, దేవుని యొక్క ఆలోచనను బట్టి, వాక్యానుసారంగా మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని మనం చూడొచ్చు. మరియు ఎవడైనాను ఈ చిన్నవారిలో శిష్యుడని ఎంచి, తలచి, గుర్తించి, కొంతమంది ఉంటారు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటారండి ఆఫరింగ్స్. పైగా ఏమంటారంటే, నేను దేవుడికి చాలా ఇచ్చాను కదా, అలా ఇచ్చాను కదా, ఇలా ఇచ్చాను కదా అంటారు. అట్లా కాదు. అసలు ఫస్ట్ నువ్వు ఎందుకు ఇస్తున్నావో స్పష్టత ఉండాలి, వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారో స్పష్టత ఉండాలి. కానుకల విషయం కూడా మనం ఆలోచిస్తే, కనుక ప్రతి దాంట్లో కూడా పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని నేర్పించే విషయంలో కానీ, పరిశుద్ధమైనటువంటి వాక్యానుసారమైన క్రియలలో కానీ, పరిశుద్ధమైనటువంటి సంఘానికి సంబంధించిన కార్యక్రమాలలో కానీ, పరిశుద్ధమైనటువంటి వీటిలో కానీ పందులకు పొత్తేంటి? ఒక విశ్వాసికి అవిశ్వాసితో పొత్తేంటి? షుడ్ నాట్. అందుకైనా యోనాను గురించినటువంటి సూచక క్రియే తప్ప మీకు ఇంకేది లేదండి, గెట్ అవుట్ అంతే, వెళ్ళిపోండి అంతే. అందుకే మీరు గమనించినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా మీరు చదివినట్లయితే కనుక, ఒకడేమో యేసుప్రభు వారి దగ్గరికి శిష్యుడిగా జాయిన్ అవ్వడం కోసం వస్తారండి. నేను మీ దగ్గర ఉండిపోతాను, మీతో ఉండిపోతాను, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తా అంటాడు. నో 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 బాబు, వద్దు, కుదరదు. ఎందుకంటే వచ్చినటువంటి వ్యక్తి ఏ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి, ఎలాంటి స్వభావంతో వస్తున్నాడు, ఎలాంటి స్వభావంతో అలుముకుందామని చూస్తున్నాడు, ఎలాంటి స్వభావం కలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి,
ఆలోచించగలగాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చెబుతున్నప్పుడు ఎలాంటి వారికి చెబుతున్నాము, ఎలాంటి వారికి మనం చెప్పాలనేది చాలా స్పష్టత కలిగి ఉండాలి. మూర్ఖుల దగ్గర కూర్చొని ముత్యాలను వేస్తూ కూర్చుంటే ఏమైపోయిద్ది అంటే వాటి విలువ తగ్గిపోతుంది. వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. కనుక అప్లికేషన్లోకి మనం చూసినట్లయితే కనుక మనకి మత్తయి సువార్త 16:1 నుంచి మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. ఆయన ఏం చేస్తున్నారంటే చాలా చక్కగా మీరు చూద్దాం. మత్తయి సువార్త 16 మళ్ళీ చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 16 మనం చూస్తే అప్పుడు యేసుక్రీస్తు వారి సమాధానం మనం గమనించినట్లయితే 4వ మనం చూద్దామండి. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియను అడుగుచున్నారు, అయితే యోనాను గురించిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి, అక్కడ కూర్చొని వాదించట్లేదండి, చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయారు అంతే. అక్కడ మనం ఉండాల్సిన అవసరం లేదండి. వాళ్ళు 100 అనుకుంటారు, ఆడికి ఆన్సర్స్ చెప్పడం రాక వెళ్ళిపోయాడురా, ఆ పాపకి ఆన్సర్స్ తెలియదురా, ఆ బైబిల్ కరెక్ట్ కాదురా. అలాంటి వాళ్ళకి నేను చెప్పే అద్భుతమైన విషయం ఏంటంటే, మహాసముద్రం పోల్చలేములేండి. మహాసముద్రం కంటే దేంతో పోలుద్దాం? ఒక పెద్ద విశ్వం, ఆ విశ్వంలో ఎక్కడో మిల్కీ వే పాలపొంత నక్షత్ర మండలం, అందులో మళ్ళీ ఎక్కడో సౌర కుటుంబం, అందులో మళ్ళీ ఎక్కడో భూమి, అందులో మళ్ళీ ఎక్కడో సముద్రాలు, మహాసముద్రాలు కాదులే కానీ ఒక విశ్వం అంత మహాసముద్రం ఉందనుకుందాం. లేదులేండి, ఉందనుకుందాం. అంత పెద్ద సముద్రం, విశ్వం అంతా, భూమి మీద కాదు ప్రియులారా, విశ్వం అంతా అంటే పాలపొంత నక్షత్ర మండలం అంతా సముద్రం ఉందనుకుందాం. అంతకంటే పెద్దది ఆండ్రోమెడా, ఈ నక్షత్ర మండలాలన్నీ కలిపినటువంటి ఒక విశ్వం అంతా పెద్ద పెద్ద ఒక పెద్ద సముద్రం ఉంటే, మహాసముద్రంలో ఒక కాకి వచ్చి రెట్టేసినంత మాత్రాన ఆ సముద్రం మలినం అయిపోయిందండి? మీరు ఆలోచించండి. వాడెవడో ఒక మూర్ఖుడు అన్నంత మాత్రాన, వాడెవడో ఒక పనికిమాలినోడు వచ్చి బైబిల్ తప్పు అన్నంత మాత్రాన బైబిల్ వాల్యూ తగ్గిపోయిద్దండి? మన క్రైస్తవులు ఎలా ఆలోచిస్తున్నారంటే, ఇలాంటి విషయాలు వాడు అంటావేంటండి అంటూ ఉంటారు. వాడు అలాగే అంటాడండి, మనకి పని ఏంటి? వాళ్ళతో మనకి పని ఏంటి? వాళ్ళు వ్యభిచారులైన చెడ్డతరం వారిని దేవుడు చక్కగా చెప్తున్నప్పుడు వాళ్ళకెళ్ళి మహాజ్ఞానం నేర్పించాలనుకోవడం అనేది కరెక్ట్ కాదు. నేర్చుకోవడానికి వారు అర్హులు కాదు. అందుకే యేసుక్రీస్తు వారు వారిని ఒకే మాట, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ అడుగుతున్నారని చెప్పి వాళ్ళని విడిచి ఏం చేశారండి? విడిచి వెళ్ళిపోవాలి, లేదంటే నువ్వు విశ్వాసం నుంచి వెళ్ళిపోతావు. దాని అర్థం మనకి జవాబులు తెలియక కాదు, ఆ జవాబులు అర్థం చేసుకునే మనసు వాళ్ళకి లేదు. వాళ్ళకి ఆ మనసు లేదండి. కనుక వాళ్ళ దగ్గర మనం ఉండి ఏదో చెప్పాలనుకోవడం చూసారా, అది ఎలాంటిదంటే ఏనుగెళ్ళి విమానం దోలినట్టు అన్నమాట. అది అవుద్దా? అవదు. ఆకాశం కింద పడిపోయినట్టు అవుద్దా? అవదండి. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు చక్కగా ఆలోచించినట్లయితే ఎవరికి మనం సువార్త చెప్పాలి, ఎవరికి మనం సమాధానాలు చెప్పాలి, ఎవరికి మనం దేవుని యొక్క సందేహాలు, దేవుని గురించినటువంటి సందేహాలు ఉన్నటువంటి వారికి ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పవలసిన అవసరత లేదు అనేది స్పష్టత కలిగి సువార్త ప్రకటించేవారుగా మనం ఉండాలి. యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి మనం అనేకమైన విషయాలు నేర్చుకోవాలండి. నేర్చుకోవాలి. ఆయన యొద్దకు వచ్చినటువంటి అనేక మంది రోగులను, అనేక మంది దెయ్యం పట్టినటువంటి వారిని, చనిపోయిన వారిని కూడా స్వస్థపరిచి వారిలో ఉన్న దెయ్యాలను వెళ్ళగొట్టినటువంటి యేసుక్రీస్తు వారు వీళ్ళు అడిగితే ఒక సూచక్రియ చెయ్యరా అంటే చెయ్యకూడదు, చేయవలసిన అవసరత లేదు. కనుక ఆయన చేయలేదు. దేనికి చేయలేదు? ఎందుకైనా మీరు చెప్పండి, ఎందుకు చేయలేనా? వాళ్ళు వాక్యాన్ని వక్రీకరించేవారు. కనుక వారి దగ్గర మనం కూర్చొని వాళ్ళకి అవి చెప్పాలి, ఇవి చెప్పాలి. అబ్బా, వాళ్ళకి మనం ఎలా కొంతమంది కాల్స్ చేస్తుంటారు, బ్రదర్ మీరు బైబిల్ చెప్తుంటే అసలు ఎంత అద్భుతంగా ఉందండి, చాలా బాగా చెప్తున్నారండి. అది దేవుడు ఇచ్చినటువంటి కృప బ్రదర్, వెరీ గుడ్ బ్రదర్. మీరు గనక కొంతమంది యూట్యూబ్లో రెచ్చిపోతున్నారండి, వాళ్ళకి గనక మీరు కౌంటర్స్ ఇస్తే బాగుంటుందండి. ఏం కౌంటర్స్ ఇవ్వాలండి? వాళ్ళకి ఏం కౌంటర్స్ ఇవ్వాలండి? వాక్యాన్ని సరిగా చదవటం రాని వారి దగ్గరికి వెళ్ళి కౌంటర్స్ ఇవ్వటం ఎలాంటిదంటే ప్రియులారా, చెవిటి వాడి దగ్గరికి వెళ్ళి శంఖం ఊదినట్టు. ఎంత ఊదినా ఏం ఉపయోగం అండి? ఎంత ఎఫెక్టివ్గా ఊదినా
చెవిటివాడికి వినిపించదండి. మీరు ఎంత బలాన్ని ఉపయోగించి, ఎంత టెక్నాలజీని ఉపయోగించి, ఎన్ని ప్రయత్నాలు చేసి మీరు శంఖం ఊదినా కానీ చెవిటోడికి వినపడదు. అందుకే దేవుని యొక్క వాక్యం, వినుటకు చెవులు గలవాడు వినుగాక. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ సబ్జెక్ట్ అర్థం అవ్వాలంటే ప్రియులారా, అద్భుతమైనటువంటి ప్రణాళికలో వాళ్ళు ఉండగలగాలి. వారు హృదయాన్ని ఫస్ట్ సమస్తమైన కల్మషమును, విర్రవిగుచున్న దుష్టత్వమును వాళ్ళు తీసివేసుకోగలగాలి. అప్పుడే అర్థమవుద్దండి. అప్పుడే అర్థమవుద్ది. లేదంటే ఎలా అర్థమవుద్ది ప్రియులారా, మీరు ఆలోచించండి. దాని మీద మనసు పెడితేనే కదా. మనసు కదా వాళ్ళు పెట్టేది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అనేక రకాల ఆలోచనలతో మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ దీని గురించి చెప్పండి, ఫస్ట్ దాని గురించి చెప్పండి, ఇది చెప్పండి చూద్దాం, అది చెప్పండి చూద్దాం అంటే వాటిదేం పోయింది. అనేకమైన విషయాలు చెప్పాం, అనేకమైన విషయాలు ఉన్నాయి, వాటిని చూడరు, చూడలేరు. అందుకే కన్నులుండియు మనం చూద్దాం అన్నమాట. మత్తయి సువార్త మనం చూద్దామా? మత్తయి సువార్త 13వ అధ్యాయం మనం చూస్తే ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కింద మనం ఇంకా కంటిన్యూషన్లో మనం చూస్తే 16వ వచనం మనం చూద్దాం. అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం చెప్పే విషయాలు దేవుని వాక్య సంబంధమైన లోతైనటువంటి విషయాలు అర్థం చేసుకోవాలంటే కూడా ధన్యమైనటువంటి జీవితం వారికి ఉండాలి. కనుక ఇలాంటి వారి నిమిత్తము మీరు బాధపడకుండా, ఫీల్ అవ్వకుండా, రెచ్చగొట్టే విధంగా అనేక రకాలుగా మాట్లాడతారు. వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా కాదండి, వాళ్ళు యేసుప్రభుని అంత మాట అన్నారండి. వాళ్ళు అలాగే అంటారండి, ఎందుకంటే వాళ్ళు పందులండి. పంది ఎప్పుడు కూడా బురదలోనే ఉంటుందండి. అలాంటి బురదలో ఉండే పంది దగ్గరికి తీసుకెళ్ళి నువ్వు ఒక 10,000, 15,000, 25,000 రేమన్ డ్రెస్ ఇద్దామా? మీరు ఆలోచించండి. నేను కష్టపడి కొన్నానండి అంటే, కష్టపడి కొన్నావు కాదని ఎవరన్నారు? అది విలువైనటువంటి వారికి ఇవ్వండి, విలువైనటువంటి పందులకు కాదు. బ్రదర్ యేసుప్రభుని బ్రదర్ వాళ్ళంతా మాట అంటారండి. వాళ్ళు పందులండి, వాళ్ళు బురదలోనే ఉంటారండి. వాళ్ళు అక్కడే ఉంటారు. మీరు కష్టపడి తీసుకొచ్చి తోముదామని ప్రయత్నం చేస్తే మీద పడి కరుస్తాయండి అవి. మనకెందుకండి? కనుక వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించేవారు అనేక మంది ఉన్నారు. విశ్వాసంలో బలపడటానికి అనేక మంది ఉన్నారు. అలాగ రొచ్చులో బ్రతికే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి సమయాన్ని వృధా చేసుకోకండి. వ్యభిచారమైనటువంటి చెడ్డతరము వారి దగ్గర సూచక్రియలు చేయవలసిన అవసరం లేదు, వారి దగ్గర వాక్యం చెప్పవలసిన అవసరం లేదు. ఇక కంటిన్యూషన్లో మనం చూస్తే, తర్వాత మనం చూస్తే 5వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసుక్రీస్తు వారు వాళ్ళకి మరొక సందర్భంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమనంటే, ఇదిగో బోధ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటేనండి, ఏమండి వాళ్ళు ఏం బోధిస్తే మనకి ఏంటిలేండి, వాళ్ళ దేవుడు చూసుకుంటారులేండి, మనం మాత్రం మనం ప్రార్థన చేద్దాం, మనం మాత్రం కానుకలు ఇద్దాం, మనం మాత్రం సహాయం చేస్తే సరిపోద్ది కదా, ఏముందులేండి, వాళ్ళైనా యేసుప్రభు కదా, వీళ్ళైనా యేసుప్రభు కదా, ఏదైతే ఏముందులేండి అంటారండి. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, మీరు గమనించినట్లయితే 12వ వచనం మనం చూస్తే, 12వ వచనం మత్తయి సువార్త 16వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, అప్పుడు రొట్టెల పులిసిన పిండి గురించి కాదు కానీ పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి బోధన గురించే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించురి. ఎందుకంటే పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడి, ఎందుకంటే పులిసిన పిండి కొంచెమైనను పిండి అంతా కూడా పాడు చేయను కనుక ప్రియులారా, బోధ విషయంలో 10,000 ప్రసంగాలు బాగా చెప్పారండి. ఆ ఒక్క చిన్న ప్రసంగం అదొక్కటి కరెక్ట్గా చెప్పుంటే బాగుండేది. అయితే ఏమైందిలేండి, ఏదైతే ఏమైందిలేండి, మా పాస్టర్ కూడా బాగానే చెప్తారులేండి అనడం కాదండి. మీకు కరెక్ట్ తెలిసినప్పుడు మీ సేవకులతోటి వాటి గురించి చర్చించండి. పబ్లిక్లోకి వెళ్ళి
గొడవ చేయమని నేను చెప్పట్లేదండి. సేవకులు అనేటువంటి వారు ఎవరైనా కానీ, సత్యాన్ని అంగీకరించే వాళ్ళు ఎవరైనా కానీ మాట్లాడుకుందామంటే అవకాశాన్ని ఇస్తారు. చక్కగా వాళ్ళతోటి పర్సనల్‌గా కూర్చోండి, మాట్లాడండి. మీకు ఏ విషయాలైతే అభ్యంతరాన్ని కలగజేసావో ఆ విషయాల గురించి మాట్లాడండి, చర్చించండి. వాక్యానుసారంగా ఒక మంచి నిర్ణయాలకి రావాలి. అంతేగాని నాకెందుకులే, నాది కాదులే అని చెప్పేసి మనం ఉండకూడదు గనుక బోధ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బోధ గురించి నేను ఆల్రెడీ నిన్నటి దినాన అనగా 15th చాప్టర్‌లో చాలా చక్కగా మరి బోధ విషయం ఎన్ని రకాల బోధలున్నాయి, అవి ఎలా ప్రారంభమయ్యాయి, వాటి గురించి అనేక రకాలుగా నేను వివరించాను. ఎవరైనా మిస్ అయినట్లయితే కనుక దయచేసి నిన్నటి దినాన ఉన్నటువంటి ఆ వీడియోని మీరు చక్కగా చూసి 15th చాప్టర్ ఎక్స్‌ప్లనేషన్ మీరు క్లియర్‌గా వింటే చాలా ఫాస్ట్‌గా అర్థమవుద్ది కాబట్టి నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను. స్టిల్ మీకు అర్థం కాకపోతే కనుక ఎవ్రీ సండే జరుగుతున్నటువంటి డౌట్ సెషన్‌కి మీరు రండి. తప్పకుండా అనేకమైన విషయాలు తెలుసుకొని ప్రభువులో బలపడవలసిందిగా మనం చేసుకొనొచ్చు. ఇంకా 13వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక ఇక్కడ మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. 13వ వచనం మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఫిలిప్పు కైసరయ ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడు ఎవరని ప్రజలు అనుకుంటున్నారని వారిని ఒక ప్రశ్నించడం జరిగింది. దేనికంటే ఆయనకి తెలీదా అంటే ఆయనకి తెలుసండి. శిష్యులకి ఒక విషయం తెలియాలి, శిష్యులకి అనేక విషయాలు తెలియటం కొరకు యేసుక్రీస్తు వారు ఒక చక్కటి కన్వర్జేషన్ ఇనిషియేట్ చేసినట్టుగా మనం గమనించవచ్చు. అందులో నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, అందులో నుంచి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఒక విషయం మనం బాగా గుర్తుంచుకోవాలి. ఈ కాంటెక్స్ట్ని బట్టి కనుక మనం జాగ్రత్తగా మనం ధ్యానించినట్లయితే కనుక 13వ వచనం నుంచి 19వ వచనం వరకు 20వ వచనం వరకు మనం జాగ్రత్తగా ఎనాలిసిస్ చేస్తే, ధ్యానించినట్లయితే కనుక, స్టడీ చేస్తే యేసుక్రీస్తు వారు ఒక్కరేనండి. ఆయన నిజమైనటువంటి వెలుగండి. ఆయన గురించి ఎన్ని రకాల డిస్కషన్స్ అనేవి ప్రజల్లో ఉన్నాయో మనం ఆలోచించవచ్చు. కంపేర్ చేస్తాను. ఫస్ట్ సెంచరీ గురించి మనం ఆలోచిద్దాం. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఒక్క యేసుక్రీస్తు వారి గురించి ఎన్ని డిస్కషన్స్ ప్రచారంలో ఉన్నాయో మీరు చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయం మనం చూస్తానండి. 14వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూస్తే యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. చూసారు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నారో. కొంతమంది ఏలియా అంటున్నారు, కొంతమంది ఇర్మియా అంటున్నారు, కొంతమంది బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నారు, కొంతమంది ప్రవక్తలు ఎవరో ఒకళ్ళు అనుకుంటున్నారు. అంటే ఒక్కడే ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఇన్ని రకాలుగా ఉంది అంటే పాపం అనేది ఎరుగనటువంటి, పాపమే చేయనటువంటి, పాపానికి సంబంధించినటువంటి ఛాయలు ఆయన నీడలో కూడా కనిపించనంత పరిశుద్ధంగా, ఆయన అంత అద్భుతంగా ఉంటే పరిశుద్ధంగా బ్రతికినటువంటి యేసుక్రీస్తు వారి గురించే ఇన్ని రకాల రూమర్స్ ఉంటే పరిశుద్ధంగా మారుతున్నటువంటి మన జీవితంలో గతాన్ని తవ్వి రూమర్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉండరంటారా? 100కి 200% ఉంటారండి. పైగా ఇంకొక విషయం చెప్పమంటారా? ఎప్పుడు రూమర్స్ స్ప్రెడ్ అవుతాయంటే మార్కు సువార్తలో మనం చూద్దాం. మార్కు సువార్త మనం చూస్తే మార్కు సువార్త 6వ అధ్యాయం మనం గమనించినట్లయితే ప్రియులారా 14వ వచనం మనం చూద్దాం. కనుక మార్కు సువార్త 6వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే ఆయన కీర్తి ప్రసిద్ధమైన గనక రాజైన హేరోదు ఆయనను గురించి విని బాప్తిస్మిచ్చి యోహాను మృతుల్లో నుండి లేచి ఉన్నాడు గనక అతని యందు అద్భుతములు క్రియారూపములు వచ్చును చెప్పాను. ఇతరులు ఈయన ఏలియానియు, మరి కొందరు ఈయన ప్రవక్తనియు, ప్రవక్తల్లో ఒకనెవలు ఉన్నారని చెప్పుకొనుచున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఎందుకంటే ఆయన కీర్తి, ఆయనకి సంబంధించినటువంటి నేమ్ అనేది ఫేమ్లోకి వచ్చింది కనుక, కీర్తి ప్రసిద్ధమైంది కాబట్టి మరి లేని వార్తలు కూడా ప్రసిద్ధమవుతాయి. ఎప్పుడైతే ఒక మనిషి హైలైట్ అవుతున్నారో, ఎప్పుడైతే ఒక మనిషి పాపులర్ అవుతున్నారో అప్పుడు గాసిప్స్ అనేవి హై లెవెల్లో వెళ్తూ ఉంటాయి. కనుక పరిశుద్ధుడిగా ఉన్నటువంటి, పరిశుద్ధత నేర్పించుట కొరకు, పరిశుద్ధంగా ఉంటూ పాపం చేయకుండా పరిశుద్ధతలో నింపాలని, పరిశుద్ధత నడిపించాలని వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి రూమర్స్ వస్తున్నప్పుడు పాపాన్ని చంపి, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలోకి రావాలని ఆశ కలిగి ప్రయాసపడుతూ ప్రయత్నిస్తున్న నీ మీద, నా మీద, మనందరి మీద రూమర్స్ రావడం అనేది సహజం. మన గురించి రకరకాలుగా మాట్లాడుకోవడం అనేది సహజం.
అప్పుడు యేసుప్రభు వారు, అవునా, ఇలా అనుకుంటున్నారా, అవునా అలా అనుకుంటున్నారా, అయ్యయ్యో నేను ఈ కార్యాలు చేశాను కదా, నేను ఆ కార్యాలు చేశాను కదా, నేను ఎంత సువార్త ప్రకటించాను కదా, నేను ఎన్ని గొప్ప పనులు చేశాను కదా, నేను అంత మంచి పని చేశాను కదా, నేను అక్కడ వాళ్ళకి ఇది చేశాను కదా, ఇది చేశాను కదా అని ఆయన నీరు కారిపోవట్లేదులే కానీ ఆయన నీకు ఒక మాదిరి ఉంచుతున్నారు. ఏమన్నా తెలుసా? అయితే మీరేమనుకుంటున్నారు చెప్పండి? ప్రజలు అలా అనుకుంటున్నారు కదా, సరే మీరేమనుకుంటున్నారు చెప్పండి? అంటే ప్రియులారా, ఇప్పుడు ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన గురించి 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటున్నా కానీ పరిశుద్ధుడైన దేవుడు మన గురించి ఏదనుకుంటున్నారో అదే ఫైనల్, అదే కన్క్లూజన్, అదే క్లియర్ జడ్జిమెంట్. మన గురించి 10 మంది 10 రకాలుగా మాట్లాడుకొని 10,000 కబుర్లు చెప్పుకొని, కానీ పరిశుద్ధుడైన దేవుడు నీ గురించి నా గురించి ఏమనుకుంటున్నారు, ఆయన మన గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఆయన యొక్క చిత్తము ఏమై ఉన్నది అన్నదే నిర్ణయం, చివరి నిర్ణయం అవుతుంది తప్ప ప్రజలలో ఉన్నటువంటి వారు 10,000 మంది కాదు, 10 లక్షల మంది, 10 కోట్ల మంది, 10 తరాలు కలిసి వచ్చినా కూడా ప్రభువు అనుకున్నదే జరుగుద్ది. ఎందుకంటే ఆయనే మనలను పుట్టించినవారు, ఆయనే మనకు అన్నీ అనుగ్రహించేవారు, సమృద్ధిగా కలిగించేవారు, మేలు చేసేవారు ఆయనే, మనకి మంచి చేసేవారు ఆయనే, మన జీవితాన్ని మంచి మార్గంలో తీసుకెళ్లేవారు ఆయనే, మన కొరకు ఎంత త్యాగమైన చేసేవారు ఆయన. కనుక ఆయన అనుకున్నదే జరుగుద్ది, మనుషులు అనుకున్నవి జరగవు. అందుకే యేసుక్రీస్తు వారు అక్కడ ఏమాత్రం కూడా ఆలోచించినట్టుగా మనం చూడవాలి. సరే మీరే అనుకుంటున్నారు చెప్పినాను, కానీ అక్కడ కన్వర్జేషన్ చదువుకుంటే మీకు అర్థమవుద్దండి. పేతురు గారు అంటారు, నీవు సజీవుడమైనటువంటి దేవుని కుమారుడివి అంటారండి. వెంటనే యేసుక్రీస్తు వారు, పేతురు నువ్వు ధన్యుడవు, ఎందుకంటే నీ మీద నేను ఇదిగో సంఘాన్ని నిర్మిస్తాను, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను అని చెప్పేసి పేతురు గారిని ధన్యుడిగా ఎంచి పేతురు గారిని చక్కగా ఒక ఆశీర్వదించినట్టుగా మనం గమనించవచ్చు. అయితే ఆ కాంటెక్స్ని మనకు అప్లై చేసుకుంటూ మాట్లాడాము. ఇప్పుడు కూడా మనం అప్లై చేసుకుంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో ఒక సందర్భం ఉందండి, అది మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి మనం చదువుకుంటూ వద్దామండి. 4వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమైన ఆ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ పిలువబడుతుంది, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ పైగా తండ్రిని దేవుడు ఒక్కడే. ఇక్కడ మనం గమనించినట్లయితే విశ్వాసము ఒక్కటే అని దేవుడు చెప్తున్నాడు. ఫస్ట్ సెంచరీలో కూడా మార్గం చూపించుట కొరకు వచ్చింది ఒక్కరే, మార్గమైనటువంటి దేవుడు ఒక్కరే. ఫస్ట్ సెంచరీలో కూడా యేసుప్రభు వారు ఒక్కరే అక్కడ ఉన్నప్పుడు, ఆ ఒక్కడైనటువంటి ఆ యేసుక్రీస్తు వారి గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నారో మనం అక్కడ చూసామండి. ఎంతమంది అన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నా కానీ క్లమ్జీనెస్లోకి వెళ్ళిపోకుండా, కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్గా ఈయనే జీసస్ క్రైస్ట్, ఈయనే నా రక్షకుడు, ఈయనే సజీవుడని దేవుని కుమారుడని గుర్తించినటువంటి పేతురు గారు మాత్రమే ఆశీర్వదించబడినట్టుగా మనం గమనించామండి. ఈనాడు కూడా మనం గమనించినట్లయితే, ఈరోజు కూడా మనం గమనించినట్లయితే విశ్వాసము ఒక్కటే ఉంది, అది బైబిల్లో ఉంది, అది బోధలో మనకు అర్థమవుతుంది. అయితే ఇన్ని రకాల బోధలు ఉన్నప్పుడు, ఇన్ని రకాల సంఘాలు ఉన్నప్పుడు, ఇన్ని రకాల మన హృదయాన్ని కకావికలం చేసే బోధలు ఇన్ని ఉన్నప్పుడు, ఈ బోధలలో నిజమైన బోధ ఏది, వాక్యానుసారమైన బోధ ఏదని గుర్తించి ఆ వాక్యానుసారమైన బోధకు అంటుకట్టబడి ఆ బోధను గుర్తించినటువంటి వారు మాత్రమే ధన్యులవుతారు, వారు మాత్రమే పరలోకాన్ని చేరుకుంటారు అన్నాడు యేసుక్రీస్తు వారు. ఒక్కడే ఉన్నప్పటికీ, అంతమంది అన్ని రకాలుగా మాట్లాడుకున్నప్పటికీ పేతురు గారు మాత్రమే గుర్తించారండి. గుర్తించినటువంటి పేతురు గారికి దేవుడు గొప్ప బ్లెస్సింగ్ ఇచ్చినట్టుగా మనం గమనించవచ్చు. ఈరోజు కూడా మనం గమనించినట్లయితే ప్రియులారా, ఎన్నో రకాల బోధలు ఉంటాయి. మీరు ఏ పాస్టర్ గారి విశ్వాసండి అంటారు, నేను ఆ చర్చి విశ్వాసనండి, నేను ఈ సంఘ విశ్వాసనండి, నేను ఆ సంఘ విశ్వాసనండి అంటూ ఉంటారండి. మనం ఒక సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళం కాదండి. మన కొరకు ప్రాణం పెట్టినటువంటిది ఆ సంఘాన్ని స్థాపించిన వ్యవస్థాపకులు కాదు, ఆ సంఘాన్ని స్థాపించిన వ్యవస్థాపకులు కాదు, మన కొరకు ప్రాణం పెట్టింది విశ్వాసములకు కర్త అయినటువంటి దేవుడు. ఆయనకి నువ్వు విశ్వాసగా ఉండాలి. విశ్వాసం ఒక్కటే,
కానీ ఈనాడు మార్చేశారండి. నేను పలానా పాస్టర్ గారి విశ్వాసిని, నేను పలానా సంఘ విశ్వాసిని, నేను పలానా డెనామినేషన్‌కి సంబంధించినటువంటి వ్యక్తిని, నేను పలానా మాట్లాడుకుంటున్నారండి. అట్లా కాదు ప్రియులారా. మనందరం గూడా దేవుని సంబంధులము. నిజమైనటువంటి బోధ ఎక్కడుందో గుర్తించి, ఆ బోధకి అంటుకట్టబడి, ఆ బోధలో మనం ఎదుగుచూ దేవుని యొక్క చిత్త ప్రకారంగా బలపడి ఎదిగినట్లయితే గనక, మనకు కూడా దేవుడు అనేకమైన బ్లెస్సింగ్స్ ఇస్తారు. అనేకమైన ఆశీర్వాదాలు మనకిస్తారు. అయితే ఈ కాంటెక్స్ట్‌లో 13వ వచనం నుంచి 20వ వచనం వరకు పరలోక రాజ్యపు తాళపు చెవులు అనే ఒక సబ్జెక్ట్ వస్తదండి. ఆ సబ్జెక్ట్ గురించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఆఫ్‌లైన్ సెషన్స్ మీకు ఇన్విటేషన్స్ ఇస్తాము. ఇక్కడ జరిగినటువంటి సెషన్స్‌లో మేము తప్పకుండా వాటి గురించి మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. మరి అక్కడ మీరొచ్చి తెలుసుకుంటే బావుంటదనేది నా ఉద్దేశం. దీని గురించి చాలా డీటెయిల్‌గా కొంచెం లోపలికెళ్ళి మనం పరిశీలించి లోతుగా మనం ధ్యానించాల్సిన అవసరం ఉంది కనుక దీన్ని నేను స్కిప్ చేస్తున్నాను. ఒకవేళ మీకు దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే కనుక ఆఫ్‌లైన్ సెషన్స్ నేను డేట్ అనౌన్స్ చేసి, టాపిక్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ టాపిక్ మీకు యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంటది. మీరు యూట్యూబ్‌లో చూడొచ్చు. లేదంటే గనక మీరు ఆఫ్‌లైన్ సెషన్స్‌కి వచ్చినట్టయితే గనక అక్కడ మీరు డైరెక్ట్‌గా నాతో మాట్లాడి చక్కగా మీరు ఆ టాపిక్‌ని మీరు చక్కగా నేర్చుకొని, ఆ టాపిక్ మీద మీకు ఏదైనా సందేహాలు ఉంటే గనక తప్పకుండా మీరు నివృత్తి చేసుకోవచ్చు. ఇక 16వ అధ్యాయంలోనే 21వ వచనం నుంచి 28వ వచనం వరకు గనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఇక్కడ అనేకమైన విషయాలు మనకు కనబడతా ఉంటాయి. కనుక వీటి గురించి ప్రభు చిత్తం మీద మనం రేపటి దినాన మనం డిస్కస్ చేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరు తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారం నడిపించి మీ సన్నిధిలో మా తండ్రి ముందుకు తీసుకెళ్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయించండి. మీ ప్రేమలో ప్రభా నిలవబెట్టండి, మీ కృపలో మా తండ్రి బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభా మీకు మహిమకరంగా మేము తండ్రి ఇంకా అనేకమైన విషయాల్లో మా ప్రభా వర్ధిల్లుతూ తండ్రి ధ్యానిస్తూ ముందుకు సాగుటకు మాకు సహాయించండి తండ్రి. ఈ యొక్క పరిచర్యకు ప్రభా ఆర్థికంగా సహకారం నిలబడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రార్థనలో కూడా ప్రభా ఈ యొక్క పరిచర్య నిమిత్తం, అలాగే తండ్రి నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేసే వారి నిమిత్తం తండ్రి ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నటువంటి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభా నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేస్తున్న సేవకులను వారి పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా ఈ జేసీ చర్చ్ ద్వారా కూడా మాత్రం జరుగుతున్న కార్యక్రమాలు మీరు దీవించమని, ఆశీర్వదించమని. ప్రభా ఇంకా అనేకమైన కార్యక్రమాలు ప్రభా చేయనట్లుగా మంచి నిర్ణయాలు తీసుకున్న మా తండ్రి మీ కొరకు నమ్మకంగా యథార్థంగా ఉంటూ తండ్రి, వేగంగా విశ్వాసంలో మా తండ్రి మేము బలపడుతూ అనేక మందిని బలపరిచే విధంగా ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి తండ్రి. ప్రభా సమస్త మహిమ గంట ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.